అమరావతి నిర్మాణం పేరుతో కూటమి ప్రభుత్వం చేపట్టిన రెండో విడత భూ సమీకరణకు రాజధాని ప్రాంత రైతులు నో చెప్తున్నారు. నెల రోజులు గడిచినప్పటికీ ప్రభుత్వం కేవలం 664 ఎకరాలు సేకరించగలిగింది. ఇప్పటికే రాజధాని పేరుతో మొదటి విడతలో 55,000 ఎకరాలు సమీకరించిన కూటమి ప్రభుత్వం వాటి విషయంలో బాధ్యత లేకుండా వ్యవహరిస్తూ అదే సమయంలో రెండో దశ భూ సమీకరణ చేపట్టడంపై రైతులు ఆగ్రహిస్తున్నారు. రెండో విడత భూ సమీకరణ అంటూ అధికార తెలుగుదేశం అనుకూల గ్రామాల్లో నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ భూములు ఇవ్వడానికి అక్కడి రైతులు ముందుకు రావడం లేదు. అమరావతిని ప్రపంచ రాజధానిగా తీర్చిదిద్దుతామంటూ 2014 నుండి 2019 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు రాజధాని నిర్మాణం కోసం 55,000 ఎకరాలు కావాలంటూ చెప్పి ప్రజల నుండి ఆ మేరకు సేకరించారు. అధికారంలో ఉన్న సమయంలో శాశ్వత భవనాలకి బదులు కొన్ని తాత్కాలిక భవనాలు నిర్మించారు. గతంలో రైతుల నుండి తీసుకున్న భూములకు ఇప్పటి వరకు సరైన ప్లాట్లను కేటాయించలేదు చంద్రబాబు సర్కార్. 55,000 ఎకరాలే చాలా ఎక్కువ అంటూ అప్పట్లో విపక్ష పార్టీల నేతలతో పాటు రైతు సంఘాల నేతలు మొత్తుకొని చెప్పినప్పటికీ చంద్రబాబు వినలేదు. 55,000 ఎకరాలతో ఆగిపోకుండా మరో 50,000 ఎకరాలు కావాలంటూ అందుకోసం రెండో దశ భూ సమీకరణ చేస్తామంటూ ప్రకటించారు. రైతులు రెండో భూ సమీకరణకు భూములు ఇవ్వకపోతే అమరావతి ఒక మున్సిపాలిటీగానే ఉండిపోతుందంటూ బెదిరింపుల పర్వానికి తెరతీశారు చంద్రబాబు. అందుకు సంబంధించి కేబినెట్లో నిర్ణయం చేసి ఈ ఏడాది జనవరి 7వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు అంటే నెల రోజుల సమయంలో పూలింగ్కి 664 ఎకరాలు మాత్రమే రైతులిచ్చారు. కూటమి సర్కారు పెద్ద ఎత్తున హడావిడి చేసినప్పటికీ రైతుల్లో అంత ఆసక్తి కనిపించటం లేదనేది క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమాచారం. రెండో దశ భూముల సేకరణ నోటిఫికేషన్ సమయంలో మంత్రి నారాయణ ఆధ్వర్యంలో గ్రామ సభలు పెట్టిన సమయంలో రైతులు అనేక సమస్యల్ని సర్కారు ముందుంచారు. వాటిని పరిష్కరించాలని కోరారు. అయితే అవి నేటికి పరిష్కారానికి నోచుకోలేదు. గ్రామ సభల్లో తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ వడ్డమానులో రైతులు నిరసన వ్యక్తం చేశారు. కౌలు పరిహారం పెంపు, రుణమాఫీ, అవిభాజ్య హక్కుల పరిష్కారం, గ్రామ కంఠాల నిర్ధారణ వంటి అంశాలతో పాటు రిటర్నబుల్ ప్లాట్లు ఎక్కడ ఇస్తారో ఒకే చోట ఇస్తారా లేక వేరువేరుగా ఇస్తారా అనే అంశాలపై ప్రభుత్వం వైపు నుండి స్పష్టత ఇవ్వలేదు. దాంతో రెండో విడత భూముల సేకరణపై అన్నదాతలు వ్యతిరేకంగా ఉన్నట్టు తెలుస్తోంది. రెండో దశ పూలింగ్ నేపథ్యంలో నిర్వహించిన గ్రామ సభల్లో మాట్లాడిన రైతులు 3 సంవత్సరాల్లో పనులు పూర్తి చేయకపోతే సంవత్సరానికి 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ప్రభుత్వ పెద్దలు ఖంగుతిన్నారు. ఒకవేళ ప్రభుత్వం పనులు పూర్తి చేయకపోతే రైతులు కోర్టుకి వెళ్లవచ్చు అంటూ ఉచిత సలహా ఇచ్చారు తప్ప భరోసానివ్వలేకపోయారు కూటమి పాలకులు. ఈ నేపథ్యంలో మొదట భూ సమీకరణకు భూములిచ్చిన రైతులకే న్యాయం చేయలేని ప్రభుత్వం రెండో దశలో భూములిచ్చే వాళ్ళకి న్యాయం చేయటం అసాధ్యం అనే భావన రైతుల్లో బలంగా నాటుకుపోయింది. అందుకే రెండో విడత భూ సమీకరణకు అధికార తెలుగుదేశం అనుకూల గ్రామాల్లో సైతం రైతులు భూములివ్వటం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.